హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గోపాల్. నేను ఈరోజు చూపించబోయేది టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక 5-6 టమాటాలని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం పప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ వేడయ్యాక పప్పును వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోండి. పప్పు అనేది కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పప్పుని ఫస్ట్ మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన పప్పుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మరీ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా మంచిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి టమాటా ఎంత బాగా మగ్గిందో. ఇలా మగ్గినాక మనం ఫ్రై చేసుకున్న పప్పును వేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదండి. అందులో వేసుకొని కలిపి జస్ట్ 1-3 సెకండ్స్ తర్వాత పప్పు ఉడికేంతగా వాటర్ పోసుకోవాలి. సరిపోయేంతగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మనము ఏ పప్పులోనైనా ఫస్ట్ ఉప్పు వేయొద్దండి. అలా వేస్తే పప్పు అనేది ఉడకదు. అందుకనే నేను ఇప్పుడు ఉప్పు వేయట్లేదు, ఓన్లీ కారం వేసి కలిపి మూత పెట్టాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పప్పు మంచిగా ఉడికిన తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మీరు ఏ పప్పు కర్రీ చేసినప్పుడైనా ముందుగా సాల్ట్ వేసుకోకండి. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 1 నిమిషం అలా కలిపి ఉంచుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక్కసారి ఇలా టమాటా పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఇంకేమైనా వంటలు కావాలి అని అంటే ఒకసారి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.